కామెడీ కొరియోగ్రాఫర్ ఆరోపణల వెనక నిజం లేకపోతే ఫిలిం ఛాంబర్ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు కావచ్చు, ఝాన్సీ లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఎందుకు సపోర్ట్ చేస్తారు? అదే వాళ్ళ బుద్ధి తక్కువ పని. బుద్ధి తక్కువ ఝాన్సీ. వాట్ షీ స్పోక్ ఇస్ రబిష్. ఒక కమిటీ ఉంది, కమిటీ ఇంకా విచారణ చేస్తుంది. మీరు కూడా వాడు కూడా కమిటీకి 5 రోజులు అయింది, 15 రోజులు 90 రోజులు టైం ఉంది, మేము 15 రోజులు రిపోర్ట్ ఇస్తాం. నువ్వు రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ రాకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా హూ ఆర్ యూ టు డిసైడ్ దట్ షీ ఈజ్ కల్పిట్ అని? హూ ఆర్ యూ? అధిక ప్రసంగం. అధిక ప్రసంగం అంటే వెనకాల ఉన్న ఈనాడు ఝాన్సీ ఎప్పుడైనా చూసారమ్మా? ఈ ఇండస్ట్రీలో అనేక విషయాలు ఎప్పుడైనా ఉన్నారా? ఇవాళ ఎందుకు వచ్చింది? వెనకాల నుంచి అంటే మిగతా వాళ్ళు రాకుండా వీళ్ళు వచ్చారు. ఆ మొహాలు ఎవ్వరో తెలియదు, వీళ్ళు వచ్చారు. ఇది ఫేవర్ చేయటానికి, జానీ మాస్టర్ తప్పు పట్టడానికి. జానీ పోలీస్ స్టేషన్కి అసలు వీళ్ళకి అమ్మాయి చెప్తుంది పోలీస్ స్టేషన్ యాజ్ పర్ రూల్స్. అసలు ఫిలిం ఛాంబర్లో సినిమా ఫీల్డ్లో ఒక రూల్ ఉంది, ఒక చట్టం ఉంది. ఏదైనా సరే లోపల కూర్చొని మనం సాల్వ్ చేసుకోవాలి. తప్పు వాళ్ళని శిక్షించడం ఏదైనా సరే, వాళ్ళ పరమ తప్పు అంటే మనం డిసైడ్ ఇక్కడ బ్యాన్ చేసేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అలా వెళ్తారు. అది సిస్టమ్. ముందు అసలు ఇక్కడే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే పంపిస్తారు, లేకపోతే ఇక్కడే సాల్వ్ చేస్తారు. ఇది ఇక్కడ కాకుండా రూల్ ఎట్లా అంటే, ఎవరైనా ఆ సమస్యను మా దగ్గరికి తీసుకురాకుండా, మా దగ్గర చర్చకి పెట్టకుండా, ఉభయల్ని గురించి మేము మాకు పెట్టకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళితే వీ విల్ నాట్ ఇంటర్ఫియర్. ఫిలిం ఛాంబర్ విల్ నాట్. అందుకని ఫిలిం ఛాంబర్ ఇంటర్ఫైర్ అవ్వాలా. ఫిలిం ఛాంబర్ ఆఫీసులో పెట్టారు. ఇది కమిటీ 2018లో ఏర్పాటు చేసిన కమిటీలో వీళ్ళు మెంబర్స్ 20 మంది. దాంట్లో 4-5 వచ్చారు. వీళ్ళు అధిక ప్రసంగం. అమ్మాయి ఝాన్సీ ఏదో అతను దోషి అన్నట్టు, ఈవిడ చూసినట్టు, ఈవిడ సాక్షి ఏమి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి రిజల్ట్ వచ్చినాక మాట్లాడు. అధిక ప్రసంగం మాట్లాడేది అంటే వెనకాల ఎవరో ఆ ప్రెషర్, వెనకాల ప్రెషర్. ఆవిడ వాళ్ళ ప్రెషర్ కోసం అలా వాళ్ళ ఫేవర్గా వాళ్ళ తృప్తి కోసం మాట్లాడేసింది తప్పితే నథింగ్. ఏమి జరగకుండా ఎలా జరుగుతుంది? ఆ ప్రెస్ మీట్ నాటికి ఏమైనా జరిగిందా? ఏమి లేదు. అమ్మాయి చెప్పింది ఇంకా 15 రోజులు 90 రోజులు టైం మాకు, ఇప్పుడు 5 రోజులు అయింది, 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళది విన్నాం, వీళ్ళది విన్నాం, అన్నీ చేస్తాం. అన్నీ విన్నాక నువ్వు ఒక లైన్ గీయాలి. విన్నాం, వింటున్నాం, ఇంకా చేయబోతున్నాం అంటూనే అది తప్పు అంటే సో ఇది బ్లమీ. చాలా వెనకాల ఎవరో ఉండి తోస్తే మాట్లాడుతుంది, అర్థమైపోతుంది ఇక. సో అందుకని నేను ఇక్కడ నాకేమీ వేరే కారణాలు లేవు. రాజకీయం ఎందుకంటే నేను రాజకీయాల్లో కూడా ఉన్నాను కదా. చంద్రబాబు యొక్క రాజకీయ చతురత నాకు తెలుసు కనుక పవన్ కళ్యాణ్ని ఎలా నొక్కకపోతే తనకి బాధ కూడా ప్రాబ్లం నిజమే, జెన్యూన్ ప్రాబ్లం. ఏ తండ్రి తన కొడుకు తీసుకెళ్ళాలని తప్పే లేదు చంద్రబాబు ఆలోచనలో. చెయ్యాలంటే 2017 దాకా ఆగితే ఈ లోపల రోజు పవన్ కళ్యాణ్ గట్టిపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గట్టిపడిపోయి ప్రజల్లో రేపు 2020 కాబోయే ముఖ్యమంత్రిగా అతను ఎస్టాబ్లిష్ అయినాక అప్పుడు వెనక్కి తీస్తే చీలిపోద్ది కూటమి చీలిపోద్ది. కూటమి చీలిపోకుండా తన పని సాగాలి అంటే ఇప్పుడే మెల్లగా వెనకాలండి చాప కింద నీరులాగా అతన్ని నరుక్కుంటూ వస్తే, ఆ వేళ్ళన్నీ నరుకుతూ వస్తే తప్పన ఆ చెట్టు కూలబడుతుంది. ఆవేశం వస్తుంది, ఏదో మాట్లాడతాడు. అప్పుడు నేనేం చేయను, ఆయన తప్పకుండా ప్రజల్లో కూడా అతను దోషిగా చేసి ఇది రాజకీయమైన కుతంత్రం. ఆ చంద్రబాబు ఇలాంటి శుద్ధ రాజకీయ చేయడంలో మహత్తరమైన దిట్ట శ్రేష్ఠుడు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే. ఈ రోజు పూనం కౌర్ వచ్చి సపోర్ట్ చేసింది, చిన్మయి శ్రీపాద వచ్చేసి ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం, ఝాన్సీ లాంటి వాళ్ళు మాట్లాడడం, ఇంత జరుగుతుంది కదా. మరి ఈ రోజు ఈ అమ్మాయి చేసింది అబద్ధపు ఆరోపణలు అని మనం కొట్టిపడేస్తే రేపు ఇంకెవరైనా బాధితులు వచ్చి చేయగలరా కంప్లైంట్? ఎవరు కొట్టిపడట్లేదు అంటే కోర్టులో తేలలే అంటున్నాం. కోర్టులో తేలలేండి. మీరు తొందరపడి పూనం కౌర్ ఉంది అమ్మాయి ఏదో సరదాలాగా ఉంది తప్పితే అప్పుడిప్పుడు 4 ఏళ్ల క్రితం చేసింది, ఒక లెటర్ పంపించింది. లెటర్ని అమ్మాయి పంచిన ఇన్ఫర్మేషన్ని వీ కెనాట్ ట్రీట్ యాజ్ కంప్లైంట్ కదా. షీ షుడ్ గివ్ ఏ కంప్లైంట్ రెడీ. సరే నేను ఇచ్చాను కదండి, అదే ఇన్ఫర్మేషన్ని తీసుకుంటే షీ షుడ్ కమ్. ఇప్పుడు రాదు. ఎప్పుడు 3 నెలలకు ఒకసారి 3 వచ్చినప్పుడు ట్విట్టర్లో ఒకటి చేయడం తప్పితే షీ నెవర్ కమ్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఆర్ ఎనీథింగ్. ఏదో సాక్ష్యాలు లేనప్పుడు ఏమి చేయదు, ఊనే అంటా ఉంటుంది. సో నువ్వు అంటా ఉంటే వెళ్ళిపోయి గబుక్కుని అరెస్ట్ చేసేయలేం కదమ్మా. అంతకుముందు పార్వతి మెట్టలు అంతే, పార్వతి ఇచ్చింది. షీ నెవర్ కమ్ అవుట్, షీ డిడ్ంట్ టర్న్ అవుట్.
అయిపోయింది. ఉమ్, నువ్వు టర్న్ అవుట్ అయితే కదా నీ పేరు దాచి పెడతావు అంటున్నావు. ఇది బయటికి రా నువ్వు సీక్రెట్‌గా చేసి ట్విట్టర్‌లో ఎందుకు చేయటం నువ్వు? ఉమ్. సీక్రెట్‌గా నువ్వు చేస్తే అసోసియేట్‌లో కూర్చోబెట్టి మాట్లాడతావు కదా! ఎవరికి ఇప్పుడు అంటే ఆమె చేస్తుంది కూడా చాలా పెద్ద వాళ్ళ మీద కంప్లైంట్స్ పెద్ద కాబట్టి భయపడుతూ ఉండొచ్చు కదా. భయపడి కాదు కాకుండా మా అమ్మాయి షీ వాంట్ టు బికమ్ ఎ స్టార్. షీ వాంట్ టు బికమ్ ఎ స్టార్. ఫెయిల్డ్. షీ ఫెయిల్డ్ ఇన్ బికమింగ్ స్టార్. ఆ ఓటమికి ఎవరో కారకులు. ఓటమి ఆ అక్కస్తోటి ఎవరి మీద నిందలేయటంటే ఇప్పుడు తను గొప్ప స్టార్ అని అనుకోవచ్చు. ఏ ఆడపిల్ల అయినా ఏ మగాడైనా తన అద్దంలో చూసుకుని నేను వాళ్ళకన్నా అందంగా లేనా వీళ్ళకన్నా పర్సనాలిటీ అయినా ప్రతి వాళ్ళు అనుకో తప్పు లేదు. ఉమ్, నువ్వు పెద్ద ఒక అమ్మాయి నుంచి నేను జయప్రద కన్నా అందంగా లేదా రకుల్ప్రీత్ సింగ్ గారి పర్సనాలిటీ లేదా అనుకుంటావు తప్పే ఉమ్, లేదు. కానీ నువ్వు అనుకునేది నాకు యాక్సెప్టెడ్ కాదు. నీ అర్థం చెప్పేది నాకు యాక్సెప్టెడ్. నా కెమెరా చెప్పేది నాకు యాక్సెప్టెడ్. నా కెమెరా న్యాచురల్‌గా నువ్వు బయట అందంగా అనేది నా కెమెరా నుంచి కెమెరాకి వచ్చేటప్పటికి నీ కళ్ళ షాడో ఇక్కడ పడద్ది. నీ ఎక్స్‌ప్రెషన్ చచ్చిపోద్ది. నీ చిక్స్ ఇక్కడ ఎక్కువ ఉంటే లైట్ వేసినా కూడా అన్నీ నాకు అయన్నీ కెమెరా చెప్పుద్ది. ఈ ఫేసు ఉమ్, కెమెరా కరెక్టా కాదా అని. నువ్వు అందంగా ఉన్నాను కదా! ఆహ్, వరల్డ్ బ్యూటీలు ఉంటారు. వరల్డ్ బ్యూటీలు అందరూ ఎందుకని సినిమాలోకి వరల్డ్ బ్యూటీ నువ్వు న్యాచురల్‌గా చూడడానికి ఓకే. బట్ కెమెరా ఈజ్ డిఫరెంట్. నా కెమెరాకి నువ్వు అందంగా కనపడాలి. నా ఉమ్, కెమెరాకి నువ్వు ఏ యాంగిల్‌లో చూసినా, ఏ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా పలికేటట్టు ఉండాలి. నువ్వు నవ్వితే ఆ చక్కటి ఒక వికారము, ఒక మనసు అంతా మందారంలాగా వికసించినట్టు ఉండాలి. అయ్యని నా కెమెరా చెప్పుద్ది. ఉమ్, నువ్వు కనుక నేనివ్వను నీకు. ఉమ్, నీకివ్వను. నేను నీకన్నా కొంచెం అందం తక్కువే బయట చూడటానికి. ఉమ్, ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఏమంటది? నేను చూడు అంత బాగుంటే, అంత పర్సనాలిటీ, అంత కలరు అన్నీ ఉంటే నన్ను కాదని ఆయన చూడు ఆయనకిచ్చాడు. ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఉంటది. అని అంటది. అది. నేను సౌందర్యని ఇంట్రొడ్యూస్ చేశానమ్మా. ఆ అమ్మాయి నా ఫస్ట్ డే మేకప్ ఏసిన కాడ నుంచి నన్ను సార్, మా నాన్నని అప్పాజీ అని పిలిచేది. నా పిల్లలతోటి ఆడుకునేది. నా ఉమ్, కొడుకు, కూతురుతోటి శుభ్రంగా ఇంటికొచ్చి ఆడేది. ఆ అమ్మాయి ముందు భయపడితే ఎందుకు ఆ పిల్లలతోటి ఏదో భయపడింది ఫస్ట్. ఫస్ట్ డే మేకప్ ఏయగానే షూటింగ్‌లో ఏడ్చేసింది. నేను ఉమ్, చేయను అంది. నాకొద్దు మంచి ఫ్యామిలీ పిల్ల. వాళ్ళ ఉమ్, నాన్నగారు ఒక రైటరు. సో, అలా పరిచయం తీసుకొచ్చాం. అప్పుడు నేను ప్లాన్ చేశాను. వాళ్ళ నాన్నగారు మీరే చూడండి ఎట్లాగో మరి అమ్మాయి భయపెడితే నేనేం చేయను అంటే, సర్లేండి నేను నా కూతురిని, కొడుకుని ఆల్మోస్ట్ నా కొడుకు, ఆ అమ్మాయి ఏజే. సో, ఈ కూతురిని, కొడుకుని ఇద్దరిని తీసుకొచ్చి నా వైఫ్‌ని కూడా తీసుకొచ్చి షూటింగ్‌లో వాళ్ళ రూమ్ పక్కనే ఆ పాప రూమ్ పక్కనే వీళ్ళని కూడా పెట్టి 10 డేస్ నో షూటింగ్ అమ్మ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. జాలీ ట్రిప్‌కొచ్చాననుకో ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి షూటింగ్ పెట్టుకున్నా. మిగతా కృష్ణ గారితోటి, భానుచంద్ర గారు వాళ్ళతోటి తీస్తాను. 10 రోజులకి ఆ అమ్మాయి ఈ అలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నుంచి గబుక్కుని షూటింగ్ అట్మాస్ఫియర్ ఇబ్బంది పడి అటాచ్ అయ్యేది. తర్వాత సినిమా చేసింది. ఎక్కడికెళ్ళింది ఎంత ఏం సినిమా అంటే అది? రైతు భారతం. రైతు భారతం. హ్మ్. ఆహా! అట్ సౌందర్యతో మీరు చేసిన ఫస్ట్ సినిమా అది. నేనే ఇంట్రడక్షన్. ఆ! కథ రిలీజ్ ముందు హ్మ్. ఇంకో సినిమా అంటే నా పెద్ద సినిమా. హ్మ్. సో, ఈ లోపల చిన్న సినిమా ఒకటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఓకే. అంటే అడిగితే సరే ఇచ్చేసాను. మన అగ్రీమెంట్ రిలీజ్ చేసి ఇచ్చాను. చిన్న సినిమా పాపం. రాజేంద్ర హ్మ్. ప్రసాద్ నాకు బాగా ఫ్రెండు. సో, హ్మ్. నాకు రాజేంద్ర ప్రసాద్, రామచంద్రరావు డైరెక్టరు. ఆ ఇద్దరు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. నాకు హీరోయిన్ లేదు. 1 మంత్ షెడ్యూల్ టప్పని అయిపోద్ది. నీది హ్మ్. పెద్ద సినిమా కదా! అని సరే ఇచ్చాను. సో, అది ముందు రిలీజ్ అయిందనుకో నాది పెద్ద సౌందర్య ప్రాజెక్ట్. గారితో మీకు మంచి బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నాయయితే. బ్యూటిఫుల్ మెమరీస్. మామూలు మెమరీస్ కాదు ఆ బిడ్డతోటి. ఆ! అది నా బిడ్డలాగా సమానం. చాలా బ్రహ్మాండంగా నాకు ఎవరికీ ఇంతవరకు గెస్ట్ వేషం వేయలా. నాకే చేసింది ఏం ఆఖరిలో. సినిమాలో? 'గెలుపు'. 'గెలుపు' అనే 'గెలుపు' సినిమాలో. సినిమాలో నాకు సుహాసిని, లయ ఈ అమ్మాయిని ఒక గెస్ట్ వేషం కావాలి నాకు. గెస్ట్ హ్మ్. వేషంగా లాయరు. ఆడవాళ్ళ తరపున వాదించే లాయరు. ఆ వేషానికి అడగగానే అసలు క్యారెక్టర్ కూడా ఏం చెప్పలా. హ్మ్. అడగగానే సార్ మీకు డేట్లు చెప్పండి అంతే. ఎన్ని హ్మ్. రోజులు కావాలి? గెస్ట్ వేషం ఎన్ని వేషాలు కావాలి? నాకు 2-3 డేస్ అమ్మా. 3 డేస్ ఇచ్చేస్తాను సార్. మీరు 2 డేస్‌లో తీసుకుంటారా? 3 డేస్ మీ ఇష్టం. 3 డేస్ ఇస్తున్నాను. పలానా డేట్‌లో ఇస్తున్నాను అని హ్మ్. చెప్పేసింది. వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ వచ్చేసింది. చేసేసింది. డబ్బులు కూడా ఏమి అడగల. హ్మ్. నేను ఏమ్మా ఎంత పంపించమంటావు ఏంటి అన్నాను. మీ దగ్గర డబ్బేంటి సార్ మీ ఇష్టం సార్. మీరు నా నా మా డబ్బు మీరు అడిగారు. నా హ్మ్. రుణం తీర్చుకున్నాను మీకు. మీరు నన్ను ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఇవాళ చేశారు. హ్మ్. మిమ్మల్ని మీరు గెస్ట్ అడగటం మీకు నా వల్ల ప్రయోజనం జరుగుతుందని గెస్ట్ అడిగితే, దానికి నేను ఎంత ఇస్తారని అడిగితే కరెక్ట్ కాదు. మీ అవును. ఇష్టం అంది. సో, నేనేదో పంపించాను సంతోషం.